ఒకే దేశం ఒకే ఓటీటీ రూల్, ఇది ఎగ్జిబిటర్స్ చేస్తున్నటువంటి డిమాండ్. దానికి కారణం ఏంటంటే సినిమా నిర్మాతలకు విలువ లేకుండా పోతుంది సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళని ఒక ఫైనాన్షియల్గానే చూస్తున్నారు తప్పితే ఆయనకి ఉండేటువంటి విలువ ఏంటి అనేది లేకుండా పోతుంది రాను రాను. ఆల్రెడీ ఇప్పుడు పోయింది. గతంలో మనం చూసుకుంటే 30-40 సంవత్సరాల క్రితం సినిమా నిర్మాతకు ఉండేటువంటి వాల్యూ, సినిమాలో నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే నిర్మాతను అంత గౌరవించేవాళ్ళు. సినిమా హీరోలు నిర్మాత కూర్చుంటే కింద కూర్చున్నటువంటి ఫోటోలు కూడా చూసాం మనం. అంటే నిర్మాతకి అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నిర్మాతలకి విలువ లేకుండా పోయింది అనేది టాలీవుడ్లో ఉన్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం. అందుకే ఇప్పుడు నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు, సమావేశం అయ్యారు, వాళ్ళ సమస్యలను మాట్లాడుకున్నారు. ప్రస్తుతం సినిమా విడుదలైన తర్వాత 1 వారం తర్వాత ఓటీటీల్లో సినిమా వచ్చేస్తుంది. ఆ కారణం చేత థియేట్రికల్ రన్ తగ్గిపోతుంది. ఓటీటీల్లో సినిమా చూడొచ్చు, 1 వీక్లో వచ్చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రేక్షకులకు వెళ్ళిపోతే ఆ 1 వీక్ వరకు వెయిట్ చేసి ఓటీటీల్లో ఇంట్లో హోమ్ థియేటర్లో చూసేస్తున్నారు, థియేటర్లకు రావట్లేదు. ఫలితంగా నిర్మాతలకి నష్టం వస్తుంది, ఎగ్జిబిటర్స్కి నష్టం వస్తుంది. అందుకే ఎగ్జిబిటర్స్ 1 నేషన్ 1 ఓటీటీ రూల్ అనేది తీసుకురావడానికి డిమాండ్ చేస్తున్నారు. ఏంటి ఇది అని అంటే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ కనీసం 8 వారాల తర్వాత ఓటీటీలకి అనుమతి ఇవ్వాలి. సినిమా విడుదల తర్వాత 8 వారాలు తర్వాత ఓటీటీలకి పర్మిషన్ ఇవ్వాలి సినిమాను ప్రదర్శించడానికి అనేటువంటిది ఒక డిమాండ్.